ఒకటే ఉంది కొక్కలేరు. కృష్ణానది తగ్గింది, నీళ్ళు తగ్గించారు కొంచెం. కృష్ణానదికి తగ్గి నీళ్ళు అన్న ఒక్కొక్కలేరు ఉంది, ఒక్కొక్కలేరు వెళ్ళిపోయింది. వచ్చారా చూస్తున్నారుగా మళ్ళీ జనం చూస్తుంటేనే ఆపేస్తుంది బ్యారేజ్ బళ్ళు. నీళ్ళు కొంచెం తగ్గించారులే. అన్నీ వృధా వెళ్తాయి నీళ్ళు, అన్నీ వెళ్ళిపోయి సముద్రంకి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ. వృధాగా వదులుతున్నారు. ఏం చేస్తారు పైన కొద్దిగా ఎక్కువ నీళ్ళు. అయితే ఆ దెమ్మలు కంచుకున్నాయి పైకి. ఒక అడుగున్నారు అంతే బ్యారేజ్, రైలు బ్రిడ్జికి అంత పుల్లికి వెళ్ళి నీళ్ళు తగ్గిపోయినాయి. ఎప్పటికప్పుడు పనులు పాటు బాగా చేపెట్టారు చంద్రబాబు గారు. ఫాస్ట్గా వెళ్ళిపోతాయి పనులన్నీ, అన్నీ బాగా చేస్తున్నారు. ఏ పనులు కూడా ఆపట్ల. మళ్ళీ ఇప్పుడు 5 రోజులు ఏదో మీటింగ్లు ఉన్నాయంటగా చంద్రబాబు అన్నయ్యకి. మీటింగ్లు ఏదో ఉన్నాయంటున్నారు, మరి టీవీలో చూపిస్తున్నారు వార్తలు. రేపు స్నానాలు చేసేవాళ్ళు కూడా నీళ్ళు బాగానే ఉన్నాయి కృష్ణానదిలో. దసరా స్నానాలు చేస్తారా కృష్ణానదిలో? ఏమండి, దసరాకి స్నానాలు చేస్తారా కృష్ణానదిలో? నీళ్ళు ఉన్నాయి బాగానే, స్నానాలు చేసేవాళ్ళు కూడా. అని జాగ్రత్తగా ఉండాలి. గుంటలు ఉంటాయి, అన్ని గుంటలే. శీతనారంకి వెళ్ళైతే అన్ని గుంటలు అయ్యి. పిల్లలను తీసుకొచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దగ్గరుండి ఒడ్డు నుండి పంపించాలి నీళ్ళు. ఎవరైనా దసరాకి వచ్చేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు జాగ్రత్త చేయాలి. గుంటలు ఉన్న కాడికి వెళ్ళకుండా ఒడ్డును కూర్చొని పోసుకోవాలి నీళ్ళు. మొన్న అయితే ఆ పైకి వెళ్ళి రోడ్డు మీదకి నీళ్ళు, అటు వెళ్ళనీళ్ళ పోలీసు రోజున పై అంచుకి వెళ్ళిపోయినాయి నీళ్ళు. గోడ కూడా పడిపోయింది కాడ, గోడ కూడా పడిపోయింది. ఇంకా అంచుదాకా వెళ్ళి నీళ్ళు. ఆ రోజు పోలీసు వాళ్ళు కిందకి వెళ్ళలేదు, రోడ్డుకి చెప్తున్నారు, రోడ్డుకి వెళ్ళనీళ్ళ. ఈ కొండకాయలు ఇదే రాలంటే భయం వేసేది కొండకాడ. ఇప్పుడు భయం లేదు, అందరు జనం తిరుగుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు సీతనారాయణ రోడ్డు.